హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వర్సెస్ మల్టీవర్స్. ఈరోజు మనం చాలా స్పైసీగా అలాగే పుల్లగా ఉండే మటన్ చింతాకు కర్రీ ట్రై చేశారండి. ఈరోజు మార్కెట్లో ఫ్రెష్గా చింతకూర దొరికింది. ఇంక వెంటనే తీసుకొచ్చేసి మటన్తో కలిపి వండానండి. ఎంత అల్టిమేట్ టేస్ట్ ఉందో తెలుసా. అంత బాగున్నప్పుడు మీతో షేర్ చేసుకోకుండా ఉంటానా? ఒక్కసారి ఎలా చేయాలంటూ మీతో షేర్ చేసుకుంటాను, చూసి ట్రై చేసేయండి. దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలేచి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. అది వేగిపోయిన తర్వాత నేను ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒక్కసారి వేపుకున్నాను. అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నానండి. పచ్చి వాసన పోయేంత వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటే చాలా త్వరగా మనకి ఆనియన్స్ అనేవి వేగిపోతాయి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను కూడా ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయినంత వరకు మనం అల్లం వెల్లుల్లి ముద్దను ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద ఎంత వేగితే కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. అది మంచిగా కలుపుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం అంతా కలుపుకుందాం. ఈలోపే చింత చిగురుని మంచిగా క్లీన్ చేసుకొని వాష్ చేశాక 2 టైమ్స్ ఇందులో వేసుకుందాం. వేసాక మొత్తం అంతా ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే మన చింత చిగురు పర్ఫెక్ట్గా వేగిపోతుంది. ఆ తర్వాత ఒక 1/2 కేజీ దాకా నేను మటన్ని తీసుకున్న. మటన్ని కూడా వాష్ చేసుకొని ఇందులో వేసుకొని మొత్తం అంతా కలుపుకుంటూ ఒక 3 నుంచి 4 నిమిషాలు ఫ్రై చేసుకుంటే నీసు వాసన లేకుండా పర్ఫెక్ట్గా మనకి మటన్ అనేది కుక్ అవుతుంది. ఆ తర్వాత మంచిగా కలుపుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకుందాం. అలాగే చిన్న సైజులో ఉన్న టమాటాని కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకుందాం. కారం అనేది మీ దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి బాగా కలిసిపోయిన తర్వాత అది కొంచెం వేగాక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. నూనె తేలే వరకు వేపుకుంటే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత వేడి వేడి నీళ్ళు వేసుకుని ఇందులోని మటన్ పీసెస్ మునిగేంత వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఈ టైంలో మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత చూడండి ఎంతో పర్ఫెక్ట్గా మనకి చింత చికెన్ రెడీ అయిపోయింది. మటన్ అసలు ఎంత బాగుందో తెలుసా. దగ్గరగా కర్రీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్తో మీరు సర్వ్ చేసుకోండి. చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.